కోడలిని ఎన్ని రకాలుగా హింస పెట్టాలి, భర్త నోరు ఎలా మొయ్యించాలి, కూతుర్ని అల్లారు ముద్దుగా ఎలా పెంచుకోవాలి, ఇంటి అల్లుణ్ణి ఎలా ఆడుకోవాలి, ఇవన్నీ తెలుసుకోవాలంటే సూర్యకాంతం చేసిన పాత్రలు చూస్తే చాలు. ఇంతకు మించి ఎవరో గయ్యాలితనాన్ని చూపించలేరేమో అన్నంతగా నటించారామె. అందుకే తమ కూతుళ్లకు ఆమె పేరు పెట్టే సాహసం చెయ్యరు తల్లిదండ్రులు. కానీ వ్యక్తిగతంగా ఆమె మనసు సున్నితం. తనది కాని స్వభావాన్ని వెండితెరపై అద్భుతంగా అభినయించిన ఈ అద్భుత నటి శత జయంతి నేడు ఆరంభం. ఈ సందర్భంగా సూర్యకాంతంని గుర్తు చేసుకుందాం. ఒకరి బాధతో నాకు సంతోషం దక్కుతుందంటే ఆ సంతోషమే నాకు వద్దు. వెండితెరపై గయ్యాలి అత్తగా విజృంభించిన సూర్యకాంతం నోటి నుంచి వచ్చిన మాటలివి. నటిగా గయ్యాలితనాన్ని కనబర్చిన ఆమె వ్యక్తిగా కాస్త సున్నిత మనస్కురాలే. నిజానికి కథానాయిక వెండితెరపై అందంగా సున్నితంగా కనిపించాలన్నది సూర్యకాంతం కళ. ఆ కళ నెరవేర్చుకునే ఛాన్స్ వచ్చినప్పటికీ ఒక హీరోయిన్ చేజారిన అవకాశాన్ని తాను అందిపుచ్చుకొని ఆనందపడటానికి ఇష్టపడక ఒకరి బాధతో నాకు సంతోషం దక్కుతుందంటే ఆ సంతోషమే నాకు వద్దని తిరస్కరించారు. అది హిందీ సినిమా అయినా వదులుకున్నారంటే వ్యక్తిగతంగా సూర్యకాంతానికి ఎంత మంచి మనసో అర్థం చేసుకోవచ్చు. ఇక వెండితెరపై ఎడమ చేయి ఆడిస్తూ విసురుగా ఆమె డైలాగ్ చెప్పే తీరులో కనిపించిన గయ్యాలితనాన్ని ప్రేక్షకులు ఎంజాయ్ చేశారు. ఇలా ఎడమ చేయి తిప్పే అలవాటు సూర్యకాంతానికి చిన్నప్పుడే ఉంది. చిన్నారి సూర్యకాంతం బాల్యంలోకి వెళితే ఆ విషయాలు మనం తెలుసుకోవచ్చు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ దగ్గరున్న వెంకటకృష్ణరాయపురంలో 1924 అక్టోబర్ 28న పొన్నాడ అనంతరామయ్య వెంకటరత్నమ్మలకు జన్మించారు సూర్యకాంతం. మగపిల్లాడి దుస్తులు వేసుకుని బెత్తం పట్టుకుని భలే చలాకీగా ఉండేదట చిన్నారి సూర్యకాంతం. తల్లిదండ్రులు సూర్యమని పిలిచేవారట. సూర్యం అటు వెళ్లకు బూచి ఉందంటే ఎడమ చేయి ఊపుతూ బూచీ లేదు ఏమీ లేదు అనేదట సూర్యం. ఆ చేయి కదలిక మాట తీరు అందర్నీ నవ్వించేదట. ఇక సినిమాల్లోకొచ్చాక ఎడమ చేయి తిప్పుతూ సూర్యకాంతం డైలాగులు పలికిన తీరు ఆకట్టుకున్నాయి. ఎడమ చేయి తిప్పడం అనేది చిన్న వయసులోనే ఆమెకు అలవాటయ్యింది. 6 ఏళ్ల వయసులోనే పాటలు పాడటం, డాన్స్ నేర్చుకుంది సూర్యం. ఈ చిన్నదాని హిందీ సినిమా పోస్టర్లు ఆకర్షించాయి. కాగా సూర్యంకి 8 ఏళ్ల వయసున్నప్పుడు ఆమె తండ్రి చనిపోయారు. అప్పటికి ఆమె తోబుట్టువులకు పెళ్లి అత్తవారింటికి వెళ్లిపోయారు. సూర్యం ఆమె తల్లి మాత్రమే ఉండేవారు. అప్పట్లో కాకినాడలో అందరూ అమ్మాయిలే ఉన్నా ఓ డ్రామా కంపెనీని నిర్వహించేవారు బాలాంత్రపు ప్రభాకర్ రావు గారు. నటించాలనే ఆసక్తి ఉన్న అవకాశం అడగడానికి సూర్యం ఇష్టపడలేదు. అయితే ఓ అమ్మాయి రాకపోవడంతో ఆ పాత్రకు చలాకీ సూర్యంని తీసుకున్నారు ప్రభాకర్ రావు. తల్లి వెంకటరత్నం కూడా కూతురి ప్రతిభకు అడ్డుకట్ట వేయతలుచుకోలేదు. అలా సతీ సక్కుబాయి నాటకంలో మగపిల్లవాడి వేషం వేసింది సూర్యం. ఆ తరువాత కూడా అబ్బాయి పాత్రలు చాలానే చేసి రంగస్థలంపై నిరూపించుకుంది. హనుమాన్ డ్రామా కంపెనీలో నాటకాల్లోనూ నటించింది. ఆ డ్రామా కంపెనీ మద్రాసులోనూ నాటకాలు వేస్తుండటంతో కూతురుతో సహా సూర్యం తల్లి చెన్నపట్నం చేరుకున్నారు. అప్పటికి సూర్యం వయసు 20. ఇక సినిమాల్లో నటిస్తానంటే తల్లి ఓకే చెప్పేశారు. జెమినీ స్టూడియో ఓ సినిమాలో సూర్యకాంతంకి సైట్ ఆన్సర్ గా అవకాశం ఇచ్చి నెలకు 60 రూపాయల జీతం అంటే ఒప్పుకోలేదామె. దాంతో 75 రూపాయలు ఇవ్వడానికి అంగీకరించారు. అయితే కొంతకాలం తర్వాత జెమినీ స్టూడియో నుంచి ఆమె బయటకు వచ్చేశారు. నటిగా సూర్యకాంతం తొలి చిత్రం నారదా నారది. ఆ తర్వాత చిన్నా చితకా పాత్రలు చేస్తూ వచ్చిన సూర్యకాంతంకి సౌదామిని చిత్రంలో హీరోయిన్ గా అవకాశం వచ్చింది. అయితే కారు ప్రమాదం వల్ల ముఖానికి గాయం కావడంతో ఆ అవకాశం చేజారింది. కాస్త కోలుకున్నాక సంసారం చిత్రంలో గయ్యాలి అత్త పాత్రకు అవకాశం వస్తే కాదనకుండా ఒప్పుకున్నారు సూర్యకాంతం. గయ్యాలి అత్త అంటే సూర్యకాంతమే అన్నంతగా నటించడంతో ఆ తర్వాత కెరీర్లో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. 40 ఏళ్ల పాటు దాదాపు 700 చిత్రాల్లో నటించారామె. సూర్యకాంతం కెరీర్లో చెప్పుకోదగ్గ చిత్రాల్లో గుండమ్మ కథ ముందు ఉంటుంది. ఆ చిత్రంలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వంటి హీరోలు ఉన్నప్పటికీ సూర్యకాంతం వీలైనంత గయ్యాలతనం ప్రదర్శిస్తారనే నమ్మకంతో ఆమె పాత్ర పేరు వచ్చేట్లు గుండమ్మ కథ టైటిల్ పెట్టారు ఆ చిత్ర దర్శకుడు కమలాకర కామేశ్వరరావు. ఆ నమ్మకాన్ని నిజం చేశారు సూర్యకాంతం. ఇంకా ఆమె చేసిన చిత్రాల్లో చక్రపాణి, దొంగరాముడు, చిరంజీవులు, తోడికోడళ్ళు, అత్త, ఒకింటి కోడలి, ఇల్లరికం, కులగోత్రాలు, దాగుడు మూతలు, ఉమ్మడి కుటుంబం, అత్తగారు, కొత్త కోడలు, దసరా బుల్లోడు, వియాల వారి కయ్యాలు వంటివి ఉన్నాయి. మాయాబజార్లోని హిడింబి పాత్ర ఒకటి. అప్పట్లో సినిమా స్టార్ కనపడితే ఆటోగ్రాఫ్ కోసం ఎగబడేవారు. కానీ నటిగా గయ్యాలి ముద్రపడ్డ సూర్యకాంతం కనపడితే దగ్గరికి వెళ్ళడానికి భయపడేవారట. ఇక షూటింగ్కి వెళ్ళేటప్పుడు తనతో పాటు తినుబండారాలు తీసుకువెళ్లి యూనిట్లో అందరికీ పెట్టడం, లొకేషన్లోనే వండటం చేసేవారట సూర్యకాంతం. ఓ వంటల పుస్తకం కూడా వెలువరించారామె. సూర్యకాంతం ఆర్థిక లావాదేవీల విషయంలో నిక్కచ్చిగా ఉండేవారట. అలాగే సులువుగా ఎవరిని నమ్మేవారు కాదట. చివరికి కారు పాడైతే మెకానిక్ ఇంటికి వచ్చి తన కళ్ళ ముందే బాగు చేయాలట. సెకండ్ హ్యాండ్ కార్లు కొని
అమ్మేవారట. ఎంత తెలివిగల వాళ్ళైనా ఎక్కడో చోట బోల్తా పడతారన్నట్లు నమ్మిన వాళ్లే ఆమెను మోసం చేశారట. సూర్యకాంతం మరణానికి ఆ మానసిక వేదన ఓ కారణమంటుంటారు. నటిగా తన కాంతిని ప్రేక్షకులకు వదిలి వెళ్లారామె. వెండితెరపై ఆమెను రీప్లేస్ చేసే మరో గయ్యాలి అత్త రాలేదు, ఎప్పటికీ రాదు కూడా. గయ్యాలి అత్తగా తొలి చిత్రం సంసారం ఒప్పుకున్న ఏడాది మద్రాసు హైకోర్టు జడ్జి పెద్దబొట్ల చలపతిరావుతో సూర్యకాంతం పెళ్లి జరిగింది. వీరికి సంతానం లేరు. అక్క కొడుకు అనంత పద్మనాభమూర్తిని దత్తత తీసుకున్నారు సూర్యకాంతం. 1978లో చలపతిరావు గారు చనిపోయారు. 1994 డిసెంబర్ 18న సూర్యకాంతం చెన్నైలో కన్నుమూశారు. అయితే ఆమె భౌతిక కాయాన్ని సందర్శించడానికి ఓ 10 మంది సినీ ప్రముఖులు కూడా వెళ్లలేదు.